హలో సైలెంట్ హార్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ లైఫ్ ఎపిసోడ్ 4. మొన్న ఒకరు నన్ను ఒక మాట అడిగారు, వచ్చే 400 వ్యూస్ కోసం ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని. నేను నవ్వి కామ్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది ఆ 400 వ్యూస్ మాత్రమే, కానీ నాకు కనిపించేది నా డిఎమ్స్లో వచ్చే మెసేజెస్ అండ్ రిప్లైస్. ఆ 400 మందిలో ఒక్క పర్సన్ అయినా ఒక నిమిషం నేను ఒంటరిగా లేనని ఫీల్ అయి ఉండొచ్చు, లేదా నా ఫీలింగ్కి ఎవరో అర్థం చేసుకున్నారని హ్యాపీ అయి ఉండొచ్చు. అది నాకు చాలు. అండ్ హానెస్ట్లీ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ వ్యూస్. ఇదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం అందరం లైఫ్లో కొన్ని పనులు మనీ కోసం చేస్తాం, కొన్ని కెరియర్ కోసం చేస్తాం, ఇంకొన్ని రికగ్నైజేషన్ కోసం చేస్తాం, కానీ కొన్ని పనులు ఉంటాయి మన కోసం మాత్రమే చేసుకుంటాం. ఈ డియర్ లైఫ్ కూడా నాకు అలాంటిది. ప్రతి స్క్రిప్ట్, ప్రతి వాయిస్ రికార్డ్, ప్రతి ఎపిసోడ్ క్రియేట్ చేయడంలో నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది వ్యూస్తో కంపేర్ చేయలేను కదా. కొంతమందికి పెయింటింగ్ వేస్తే నచ్చుతుంది, ఇంకొంతమందికి సాంగ్స్ పాడితే నచ్చుతుంది, మరికొంతమందికి గేమ్స్ ఆడుకోవడం నచ్చుతుంది. అలా అందరికీ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేవి చేస్తున్నప్పుడు దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతారు. అసలు అన్ని పనులు యూజ్ కోసమే చేయాలా ఏంటి? కొన్ని పనులు మనం హ్యాపీగా ఉండడానికి కూడా చేస్తాం, అండ్ దట్స్ ఎనఫ్. ఒక సినిమాలో రవితేజ గారు అన్నట్టు, మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి, ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఎదవ జీవితం. నిజమే కదా. ఒకరికి ట్రావెలింగ్ పిచ్చి ఉంటుంది, ఇంకొకరికి ఫోటోగ్రఫీ పిచ్చి ఉంటుంది, ఇంకొకరికి డ్రాయింగ్, ఇంకొకరికి సింగింగ్. అలా నాకు ఈ వాయిస్ ఓవర్ పిచ్చి. కాబట్టి ఎవరైనా మీ ప్యాషన్ని చూసి నవ్వితే ప్యాషన్ని కాదు, వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళు మనలాగా చేయనప్పుడే అలాంటి మాటలు అంటారు. డ్రీమ్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది సరిపోదని గుర్తుపెట్టుకోండి. కొన్ని డ్రీమ్స్ ప్రాఫిట్ అండ్ ఫేమ్ ఇవ్వకపోయినా పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మీరు విన్నది డియర్ లైఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్స్.